ఆయన డిసైడ్ అయ్యారా లేక ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ మధ్య కాలంలో ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయని మెగాస్టార్ ఇప్పుడు రీఎంట్రీ ఆలోచన చేస్తున్నారా? ఆ దిశగా జరుగుతున్న ప్రచారంలో నిజముందా అసలు? ఒకవేళ తిరిగి రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే చిరంజీవి ఏ పార్టీ కండువ కప్పుకుంటారు? ఆయన ముందున్న బంపర్ ఆఫర్స్ ఏంటి? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడని అనుకున్నారా అన్నది చిరంజీవి పవర్ఫుల్ డైలాగ్. దానికి కొనసాగింపుగా వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుకున్నాడు అనుకున్నారా అన్నది ఇంకో డైలాగ్. అప్పుడెప్పుడో ఇందిరా సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ చిరంజీవి ఇప్పుడు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాశీకి వెళ్లకున్నా కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని అంటున్నారు. కాకుంటే ఇది రాజకీయ కాషాయం. ఇక వారణాసిలో బతక్కున్నా తన రాజకీయ వరుస మాత్రం మార్చుకోబోతున్నారట. గడిచిన కొద్ది రోజులుగా మెగాస్టార్ వేస్తున్న అడుగులు చూస్తుంటే అవి బీజేపీ వైపుకు పడుతున్నట్టుగా కనిపిస్తుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. తమ్ముడు పొత్తు కుదుర్చుకున్న పార్టీతో దోస్తానా వెనక అసలు కదేంటన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఈ మధ్య కాలంలో ఎక్కడా బహిరంగంగా రాజకీయాలు మాట్లాడుకున్నా బీజేపీ నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో పాల్గొనడం చూస్తుంటే పొలిటికల్ రీఎంట్రీ దిశగా చిరంజీవి ఒక లైన్ తీసుకున్నట్టు కనబడుతోందని అంటున్నారు పరిశీలకులు. సొంత పార్టీ పెట్టుకుని చేరుకోలేని లక్ష్యాన్ని తమ్ముడితో పొత్తున్నటువంటి పార్టీలో చేరి సాధించాలని చిరంజీవి అనుకుంటున్నారా అన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హాట్ టాపిక్. అది కూడా అలా ఇలా కాదు, యమాయమా హాట్ గా నడుస్తోంది. ఇటీవల బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు చిరంజీవి హాజరవ్వడం, అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పొత్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవితో కూడా సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తుండటంతో ఇక్కడ మెగాస్టార్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారానికి ఊతమిచ్చినట్టవుతుందని అంటున్నారు. తన సొంత పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశాక ఆ పార్టీ తరపున కేంద్ర మంత్రి అయ్యారు చిరంజీవి. ఇక కాంగ్రెస్ అధికారం నుంచి దూరం అవ్వగానే ఆయన కూడా దశల వారీగా దూరం అవుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో అయితే అసలు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ ఆ పార్టీ కూడా ఆయన్ని పిలిచిన దాఖలాలు గానీ లేవు. పవన్ కళ్యాణ్ ఏపీలో యాక్టివ్ అయ్యాక కాంగ్రెస్ కూడా చిరంజీవిని పెద్దగా రాజకీయ కార్యక్రమాలకు ఆహ్వానించింది లేదు. ఇక పవన్ కూటమిలో భాగస్వామి అయ్యాక కాంగ్రెస్ వైపు చూడడం పూర్తిగా మానేశారట చిరంజీవి. కొన్నాళ్లు సినిమాలపై దృష్టి పెట్టిన మెగాస్టార్ ఇప్పుడు తిరిగి పాలిటిక్స్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయంలో మాత్రం ఇప్పటికింకా క్లారిటీ లేదట. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా ఉంటాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పకనే చెబుతున్నారు చిరంజీవి. అందుకే ఏపీ పాలిటిక్స్ లో అన్నదమ్ములిద్దరూ ఒకే వేదిక మీద ఉంటారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక బీజేపీ విషయానికొస్తే సాధారణంగా చాలా దూరపు ఆలోచనతోనే ఇలాంటి ఎత్తుగడను అమలు చేస్తూ ఉంటుంది ఆ పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ మీద పట్టు బిగించాలని టార్గెట్ పెట్టుకున్నారట కమల్నాథులు. అందుకు మెగా బ్రదర్స్ ని ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉందని ఆ క్రమంలోనే చిరంజీవి ప్రస్తావన తెస్తున్నట్టు కనబడుతుందని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. సమయం సందర్భాన్ని బట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం సూచిస్తే ఆయన తెలంగాణలో కూడా ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ. ఇక చిరంజీవిని కూడా దగ్గరకు తీస్తే బ్రదర్స్ ఇద్దరితో తెలంగాణలో రాజకీయం చేయవచ్చని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. రావడం అంటూ జరిగితే అది ఖచ్చితంగా బీజేపీ నుంచే అన్నది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. దీనికి ఆయన వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రచారాన్ని కొన్నాళ్ల పాటు చిరంజీవి కూడా ఎంజాయ్ చేస్తారా లేక తన ఉద్దేశమేంటో చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.